లోకేష్ గారికి ఏం చేస్తే బాగుంటుందని దానిపైన చెప్పారు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ అయిన తర్వాత గురించి చర్చించండి. సవితమ్మ గారు కూడా మంత్రి వర్యులు సవితమ్మ గారు కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ మేము దొరికినాం, అందరం మంత్రులందరూ దొరికినాం. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి. దానికి 2-3 సలహాలు ఇస్తున్నాం. మనం అందరం కూర్చుందాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ చేయాలి. ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటా వాళ్ళతో ఒక టైప్ ప్రయత్నించాను. ఇంకా సక్సెస్ అయిందని నేనతో అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు కూడా కొత్త వృత్తి ఇది. నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోముతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం. రెండోది డైయింగ్ దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకన్నా మీకే బాగా తెలుసు, యాన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం స్టడీ చేస్తున్నాం. సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి, అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది. ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం. మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని. వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను, 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది. ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆల్రెడీ నేను హామీ ఇచ్చాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితం